మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం లక్ష్మి గారు, బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? క్షేమనండి. ఓకే. సో ఇప్పుడు పరిస్థితులు అమెరికాలో చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉన్నాయి ట్రంప్ వచ్చాక. అంటే ఇప్పటికీ మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకోవాలి లేకపోతే జాబ్ చేయాలి అనే నిర్ణయం అనేది మంచిదే అంటారా? నా ఉద్దేశ ప్రకారం అయితే మంచిదే అండి. అంటే కొందరికి వాళ్ళు బాగా డబ్బులు ఉన్నారు అనుకోండి, ఇక్కడ వాళ్ళ అయ్యకు మంచిగా ఫెరారీ కారో లేదో మెర్సిడీస్ కారో కొనిచ్చిండి అనుకోండి, అక్కడ పోవడం అనవసరం, ఇక్కడనే ఉండొచ్చు. కానీ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, చిన్న చిన్న ఎంప్లాయీస్, వర్కర్సు, ఇట్లా ఎల్డీసీ యూడీసీ ఇటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకు కంపల్సరీ వాళ్ళకి వెళ్ళడం బెటర్. ఎందుకంటే మంచి ఆపర్చునిటీస్ ఆడ ఉన్నాయి, ఇంకా ఉంటాయి, ఎప్పటికైనా ఉంటాయి అక్కడ. కానీ ఇప్పుడు మన ఊర్లో పొరలను చూసుకున్నట్లయితే చక్కగా అమ్మ తిన్నది, అమ్మ చేసింది తిని ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిపోతే ఏంటంటే ఏదో కొంచెం ఇన్స్టంట్ నూడిల్స్ అని లేకపోతే ఇంకేదో ఫుడ్, అది కూడా అంత రుచికరంగా ఉండదు, ఏదో బతకడానికి తినాలి కాబట్టి తినాలి. అలాంటి ఫుడ్ తింటూ ఎంతో కష్టపడి బతుకుతారు కదా, మరి అది వర్తేనంటారా? నిజంగా మనం ఇక్కడ చాలా బాగా పెరుగుతాం కదా. మీరు అన్నారు కదండి కష్టపడతారని. కష్టపడడం అన్నది చాలా మంచిదండి మనిషికి. తరతరాల నుంచి ప్రతి వచ్చే యంగ్ తరం అన్నది బెటర్, అంటే వాళ్ళు కష్టం ఒక్కటే కాదు, బెటర్ థింకింగ్ ప్రాసెస్, బెటర్ ఇన్నోవేషన్స్ అన్నీ చేస్తున్నారు వాళ్ళు. చేబట్టే మన మానవ జాతి అనేది పెరిగింది. లేదా అంటే మనం కూడా కోతుల మాదిరి కుక్కల మాదిరి ఉందాం. సో అటువంటి పెరగటానికి ప్రతి ఒక్క జనరేషన్ కూడా, నెక్స్ట్ జనరేషన్ అన్నది ఎక్కువ కష్టపడి స్మార్ట్గా పనిచేసి బెటర్ డెవలప్మెంట్ చేసింది కాబట్టే ఈ మానవ జాతి అనేది డెవలప్ అయింది. దాన్ని మనం అడ్డుకట్టేస్తాం. అమ్మ ఎన్ని రోజులు పెడుతుంది? మళ్ళీ మనం అమ్మకు ఒకప్పుడు సాయం చేయాలి కదా, మళ్ళీ పిల్లలు కనాలి కదా, మళ్ళీ పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఏ తల్లి కూడా ఏమనుకుంటుంది, నా పిల్లలు మంచిగా ఉండాలనుకుంటుంది. కాకపోతే అప్పుడప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు అమెరికా పోయి ఇన్ని బాధలు పడతారు కానీ తల్లికి గుండె ధరిస్తా బాధ అనిపిస్తుంది. కానీ అవి మర్చిపోవాలండి. పిల్లల్ని కష్టపెట్టాలి. కష్టపెట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు మనం ఒక రన్నింగ్ మొదలుపెట్టినాం అనుకోండి, కష్టపడుకుంటే రన్నింగ్ చేయొచ్చా? చేయరాదు. ఎక్సర్సైజ్ చేసినా కూడా రన్నింగ్ చేయాలి. చదువుకున్నప్పుడు కూడా కష్టపడాలి, ఎక్కడ కూడా కష్టపడాలి, తప్పేమీ లేదు అందులో. అంటే కష్టపడచ్చు, కానీ దానికంటూ కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా. మరీ వెళ్ళి రెస్టారెంట్లో ప్లేట్లు కడిగి బాత్రూమ్లు కడిగి మరీ అంత దారుణంగా, మన ఇండియాలో అయితే ఎప్పుడు ఇంట్లో మంచిగా ఉంటాం కానీ అలా చేయం కదా మనం. అంటే మీరు చెప్పేది ఏంటండి, బాత్రూమ్ గడివాడు చెడ్డవాడా? చెడ్డవాడు బాత్రూమ్ అంటే ఇంకోల ప్లేట్ మనం పోయి రెస్టారెంట్లో తడిగినప్పుడు ప్లేట్ తీసేవాడు బట్ చెడ్డవాడా? చెడ్డవాడు అని నేను అన్నాను, కానీ మనం అలా పెరగం కదా చిన్నప్పటి నుంచి. కొంచెం ఎందుకు పెంచినట్ల మన ఇండియాలో వాతావరణం అలా ఉండదు కదా. అందుకోసమే ఎప్పుడు కూడా అండి ఇమిగ్రెంట్స్ ఎవరు కూడా, అంటే ఇమిగ్రేషన్ ఇక్కడ నుంచి బయట దగ్గర పోయినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ పెరిగిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మైగ్రెంట్ లేబర్ మన దగ్గర ఎంతమంది ఉంటారు? బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్, ఎంతమంది ఒరిస్సా నుంచి వస్తారు కదా, వాళ్ళు అక్కడ పని చేయరు. అవును, మన దగ్గర వచ్చి ఏం గుడ్డి జాగ్రత్త చేస్తారండి వాళ్ళు చేసిన కష్టపడి చేస్తారా? అలాగే మన పిల్లలు కూడా వీళ్ళు అమెరికా పోయినప్పుడు అంతకన్నా ఎక్కువ కష్టపడతారు. వీళ్ళు అంతకన్నా ఎక్కువ కష్టపడాలి. అటువంటి ఆపర్చునిటీ వాళ్ళకి రావాలంటే వాళ్ళు బయటికి పోవడం బెటరు. ఇంట్లో కూర్చుంటే పెట్టుకుంటే ఏమైంది, తల్లిదండ్రి మంచిగా పోషిస్తాడు, తింటాడు, కూర్చుంటాడు, తాగుతాడు, అయిపోద్ది పని. వాడిని కనుక బయటికి పంపినామంటే, అమ్మాయినైనా అబ్బాయినా కానీ వాళ్ళ బయటికి పంపినా కష్టాలు ఏమైనా తెలుస్తుంది, బాధ అనేది, పైసల వాల్యూ అనేది తెలుస్తుంది, పైసలు ఎట్లా సంపాదించాలో తెలుస్తుంది, ఎంత కష్టపడాలో తెలుస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటామండి. ఒక వర్కర్కి ఇచ్చే రెస్పెక్ట్ అన్నది అక్కడ అమెరికాలో చాలా హై, మన ఇండియాలో మీడియము, మిడిల్ ఈస్ట్ మరీ లో. ఓకే, అమెరికాలో చాలా హై. ఎవ్వరు కూడా అక్కడ ప్లేట్లు గడేవాని కిందకి చూడరు, లాట్రిన్ గడేవాని కిందకి చూడరు, సోమరిపోతుని కిందకి చూస్తారు, సర్కార్ నుంచి డబ్బులు తీసుకొని తినేవాడిని కింది చూపు చూస్తారు. కానీ ఎంత పని చేస్తుంది, మా ఆవిడ ముడ్లు కడుతుంది, ఇంకోళ్ళ ముడ్లు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చేయాలి, తప్పేం లేదు. నేను గర్వపడుతుంది దాని గురించి. ఇన్సల్ట్ అనుకోరు. మా కొడుకు పోయి రెస్టారెంట్లో పనిచేసాడు, చేస్తాడు. అక్కడ ప్రెసిడెంట్ కూతురునైనా కూడా మారువేషం వేపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి పోతే మారువేషం వేపించి రెస్టారెంట్లో బార్లలో పని చేపిస్తారు వాళ్ళని. ఎందుకంటే వాల్యూ అన్నది తెలవాలి, పని అన్నది తెలవాలి.
అట్లా మీరు మొత్తమే తెలియకుండా ఇంకోళ్ళు ఎంగిల ప్లేట్లు కడుగుడు, తర్వాత రెస్టారెంట్ నూడిల్స్ తినడు, ఇవన్నీ చేయాలి. చేస్తేనే మనిషి యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే మన వాళ్ళు కొంచెం ప్రెస్టేజ్గా తీసుకుంటారు కదా అలాంటి వాటిని. అంటే మీరు చూపును బట్టి ఉంటుందండి ఇదన్నీ. ఇప్పుడు చూడండి, నరేంద్ర మోదీ గారు ఉన్నారు, సరే మన ఏ పార్టీ అయినా కానీ చా కప్పులు కడిగిండు. ఎవరి కప్పులు? ఆయన కప్పులు కడిగిండా, ఇంకోళ్ళ కప్పులు కడిగిండు. అవును, తప్పని ఎవరు అంటారా? లేదు. మనం దాన్ని ఒక గర్వకారణంగా చూస్తారు. ఆహా, చాయల కప్పులు కడిగినట్టనే మనకు దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిండు. మరి అట్లా కష్టపడితేనే ఎట్లా అయిండు? మీ ఊళ్ళో అట్లా కష్టపడకపోతే ఎట్లా? అంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అమెరికా అంటే రంగుల ప్రపంచం, మొత్తం లగ్జరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని అనుకుని వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉండడానికి కూడా ఒకటే అపార్ట్మెంట్లో ఒక 4-5 ఉండి కొంచెం ఇరుగ్గా 8 మంది. అమ్మో, 8 మంది ఉంటారా? చెప్పండి. ఓకే, అంతమంది ఒకే దగ్గర ఉండి ఇరుగ్గా ఉండి అంత కష్టపడి అవన్నీ చేసి వర్త్ అంటారా? నిజంగా అమెరికా వర్త్ అంటారా? మా వర్త్, డెఫినెట్లీ వర్త్. అసలు డబ్బులు వదిలేండి వాళ్ళకి వచ్చేది. అట్లా కష్టపడటానికి నేర్చుకోవడానికైనా పిల్లలు పంపించండి. అక్కడ ఇక్కడ ఉంటే సోమరిపోతులు తయారవుతారు, అక్కడ ఉంటే కష్టపడి పనిచేయడానికి వస్తారు. అంత కష్టపడితేనే కండి ఆ కంట్రీ అనేది అట్లా డెవలప్ అయింది. ఈ పిల్లలు మన వాళ్ళు పోయిన వాళ్ళు ఆ జాబులు పెద్ద పెద్ద హై శాలరీస్, కోట్ల విధుల జాబులు ఇట్లా కష్టపడితేనే వచ్చినాయి. కష్టపడకుండా రావు, ఇట్లా కష్టపడాలి. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆ కష్టం అనేది కొద్దిగా ఎక్కువైంది. ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్ మీద, స్మార్ట్నెస్ మీద, ఐటీ టెక్నాలజీ మీద ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదివరకు ఏంటండి, టిపికల్గా మన దగ్గర ఒక ఎమ్మెల్యే కావాలంటే ఏంటంటే 2 లక్షలు 2 లక్షలు 2 జీబులు పెట్టుకొని తిరిగితే ఎమ్మెల్యే అయి ఉండేవాడు. ఇప్పుడు అతను ఏం చేయాలండి, 5 ఏళ్ళు పోయి ఎవరి పెళ్ళైనా వాళ్ళ కూతురు ఎవరైనా లేకుంటే వాళ్ళ ఏమంటారు కన్యాదానం చేయాల్సిందే. ఎన్నో ఎవరు చావులకు పోవాలి, ఎంత యాక్టివ్ ఉండాలి. 24 గంటలు ఎమ్మెల్యే పని చేస్తే అప్పుడు కూడా మళ్ళీ తర్వాత ఇక డబ్బుల విషయం అది వేరే విషయం లేదు, కానీ అన్ని పెడితే గెలవడం కష్టమైంది. ఈ లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా అచీవ్ చేయడానికి చాలా కష్టం. ఇదివరకు ఉన్న దానికన్నా ఇంకా ముందు అచీవ్ చేయడం ఇంకా కష్టమవుతుంది, ఇంకా కష్టమైంది. మా చిన్నప్పుడు చదువుకోవడం ఎట్లుండండి, ఇవాళ రేపు ఆ పుస్తకాలు చూస్తే ఆ 3వ తరగతి 4 పుస్తకాలు చూస్తేనే మాకు వాటిని చూస్తేనే భయం అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇట్లా హార్డర్ సిలబస్ అవుతుంది. జనాలు అలవాటు అయిపోతారు, ఏం కాదు. అంటే మీరు చెప్తుంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఒక మనిషిని లేకపోతే మా ఏజ్ వాళ్ళని ఇండిపెండెంట్గా చేయడానికి ఇవన్నీ చేపిస్తున్నారా అని మీరు చెప్తారు. అవును, బాగానే ఉంది వినడానికి. కానీ యుఎస్ఏలో సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఈ టాయిలెట్ క్లీన్ చేస్తారు, డిషెస్ కడుగుతారు, వాక్యూమ్తో మొత్తం అంతా క్లీన్ చేస్తారు, అవన్నీ విన్నాం. అవన్నీ నిజమేనా? అవునండి. మరి ఇంట్లో పని ఎవరు చేసుకోవాలి? అక్కడ ఇంకోటి మేడ్ దొరుకుతారా? అక్కడ మన పని చేసుకోకపోతే ఇప్పుడు ఏంది అంటారు, మీరు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు ముడి వాడు చూసుకోడా, తప్పే ఉంది. ఎవరిదో వాళ్ళకి అడుక్కోవడం పెద్ద టాస్క్ ఏం కాదు, వేరే వాళ్ళకి అడగాలంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు, డాక్టర్స్, నర్సు, సర్జన్స్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ పని చేయరా? అటువంటి తప్పేముంది? నాకైతే ఏం తప్పేమనిపించదు. ఒకవేళ నాకు జాబ్ లేకపోతే నేను చేస్తా, తప్పేం లేదు. దొంగతనం చేస్తున్నా, నేను చేస్తలేను కదా. ఎవరైనా డబ్బులు కాజేస్తున్నానా, లంచం తీసుకుంటున్నానా? లేదు. ఇక్కడ లంచం తీసుకుంటే తప్పులేదు, కానీ మేము పోయి వేరే వాళ్ళ ప్లేట్లు కడితేనే తప్ప. అసలు ఇక్కడ లంచం తీసుకుంటున్నైతే ఎట్లా తిట్టాలి? అయ్యో, ఇక్కడైతే మా కొడుకు మంచిగా గవర్నమెంట్ జాబ్ వచ్చేసి మంచిగా లంచాలు ఉన్నాయండి అంత గర్వంగా చెప్తారు. అదొక ఇన్సల్ట్ మాకైతే. మా ఆవిడ అక్కడ పోయి చాలా కష్టపడతారంటే ప్రౌడ్ ఫీల్ కావాలి మీరు. అంటే ఈ కష్టపడడాన్ని ఇండిపెండెంట్గా చూడాలా, లేకపోతే ఓవర్ వర్క్ అనుకోవాలా? మీరు ఎట్లా చూసినా కానీ ఇది బాగుపడే ఒక లక్షణం అనుకోవాలి. ఎందుకంటే లైఫ్లో కష్టపడితే బాగుపడే ఛాన్స్ ఉంటుంది, కష్టపడకపోతే బాగుపడే ఛాన్స్ ఉండదు. చాలా మంది కష్టపడే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 12 గంటలు కష్టపడతారంటే అది మంచిది అనుకోవాలి, చెడ్డదని అనుకుంటారు. ఒక ప్యాకేజ్ అండి. యుఎస్ పోయినప్పుడు ఒక ప్యాకేజ్ కింద పోతాం అన్నట్టు. మనం ఏంటంటే మనం యుఎస్ సిటిజన్స్ కాదు, అక్కడ మన ఇమిగ్రెంట్స్, మన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కాదు. మన అవ్వయ్య మొత్తం మనకు డబ్బులు ఇచ్చి ఫెల్లగా ఒక 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి అక్కడ పోయి మంచిగా పెద్ద కారు కొనేమని పంపించలేదు. ఇవన్నీ ఇవ్వకపోతే అక్కడ ఏమటికైతే ఓవరాల్గా మనకు అక్కడ సర్వైవ్ కావడానికి అక్కడ ఉండే యుఎస్ సిటిజన్ కన్నా మనం ఎక్కువ పనిచేయాలి.
అట్లా పని చేయాలి కాబట్టి ఏమవుతుంది, దాన్ని టోస్ మీద నిల్చోవడం అంటున్నట్టు. అట్లా నిల్చొని పని చేసినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. ఇప్పుడు చూడండి, మన లేబర్ మైగ్రెంట్ లేబర్ చూడండి, ఎవరు ఎక్కువ కష్టపడతారు ఇక్కడ? ఆబ్వియస్లీ మైగ్రెంట్ లేబర్సే బాగా కష్టపడతారు. ఎందుకు? వాళ్ళు అక్కడ ఉంటే కష్టపడరు. అలానే మేము అక్కడికి పోయినప్పుడు, అమెరికా పోయినప్పుడు కూడా మీరు ఏదైతే మైగ్రెంట్ లేబర్ చూస్తారో అంతకన్నా ఎక్కువ మేము కష్టపడ్డాం, ఇంకా ముందు కూడా పడతారండి. ఓకే. ఈవెన్ అక్కడ జాబ్ పోయినా కూడా ఫ్రీగా ఉండడానికి వీల్లేదు. ఒక 60 days ఏమో టైం పీరియడ్ ఉంటుంది కదా, ఆ టైం పీరియడ్ అయిపోతే మళ్ళీ ఇండియాకి వచ్చేయాల్సిందే కదా. అదే మన ఇండియాలో అనుకోండి, ఒకవేళ జాబ్ పోయినా సరే సీదాగా చక్కగా ఇంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని రాజమండ్రి పోయి మంచిగా ఊరికి పోయి 10 లీటర్ల కొబ్బరి బోర్డాలు కూడా మంచిగా ప్రెషర్ ఫ్రీ అవుతాం కదా. తెలంగాణ అయితే మంచిగా కల దాగి మంచిగా ఉండొచ్చు, 1 రోజులు ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ జాబ్ ఎత్తుకుంటాం అనుకోండి, అది వేరే లేకుంటే ఆడ కూర్చుంటాం. మళ్ళీ ఆడ పోయి మంచి కోడి కూర కళ్ళు తల్లి దాకుండా కూర్చోవచ్చు. మరి ఫెసిలిటీస్ అన్ని మన ఇండియాలో ఉన్నాయి కదా, అట్లుండద్దండి. టైట్ ఉండాలి ఎప్పుడు కూడా పొజిషన్ అనేది టైట్ ఉంటేనే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అంతే. ఇప్పుడు ఇంజనీర్లు ఉండనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా మెటీరియల్ ఇచ్చి ఏం చేస్తారంటే దాన్ని ఎంత దృఢంగా చేయగలుగుతావో అని అడుగుతారు ఫస్ట్. ఓకే, అంత దృఢంగా చేసిన తర్వాత దాన్ని లైట్ వెయిట్ చేయమని చెప్తారు. మళ్ళీ లైట్ వెయిట్ చేసిన తర్వాత దాన్ని చీప్ కాస్ట్లీ, దాన్ని ఏదైతే రేట్ ఉందో దాన్ని తక్కువ చేయమంటారు అన్నట్టు. అన్ని చేయాలి వాడు, దాన్ని దృఢంగా చేయాలి, లైట్ వెయిట్ చేయాలి, తర్వాత చీప్ చేయాలి. ఇవన్నీ ప్రెషర్లు పెడతారు కదా ఇంజనీర్లని. అలానే మా లాయర్లను కూడా ప్రెషర్ పెడతారు, డాక్టర్లను కూడా ప్రెషర్ పెడతారు. వీళ్ళందరూ డాక్టర్లు అయితే తెలుసా అండి మీకు, 48 గంటలు కంటిన్యూస్గా పనిచేస్తారు. నాకు తెలిసి ఇక్కడ కూడా. ఎందుకు చేపిస్తారు వాళ్ళని 48 గంటలు ఎందుకు చేపిస్తారు? ఎప్పుడైతే డాక్టర్ అయితే కాకముందే 48 గంటలు కష్టపట్టేసి చేపిస్తారు. ఎందుకు అంటే వాళ్ళ ఆ స్ట్రెస్ అన్నది వాళ్ళు తీసుకోగలగాలి, ఆ స్ట్రెంత్ అన్నది వాళ్ళు తీసుకోగలగాలి. దాన్ని టెస్ట్ చేయాలండి. అది ఎప్పుడు చేపిస్తారు? వాళ్ళకి ఇంటర్న్షిప్స్ అప్పుడు. అంటే వాళ్ళు మెడిసిన్ అయిపోయిన తర్వాత ఉంటుంది కదంటే అవుట్ సర్జన్, అది అప్పుడు తర్వాత గైనకాలజీ అటువంటిప్పుడు చేపిస్తారు అన్నట్టు. అక్కడనే గంట నిద్రపోవడానికి కూడా వాళ్ళు బయలుకేరు అన్నట్టు. అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా స్ట్రెస్సెస్ చేయాలండి, చేస్తేనే మంచిది. అట్లా లేదనుకోండి, పోయి కళ్ళు కదా ఊర్లో పోయి కళ్ళు దాక్కుంటా అక్కడ. అంతకుమించి బాగుపడాలంటే, ప్రోగ్రెస్ కావాలంటే, మన జనరేషన్ బాగుపడాలంటే, మన యంగర్ జనరేషన్ అన్న వాళ్ళు ఇంకా మేము కష్టపడదానికన్నా ఎక్కువ కష్టపడాలి. అంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే. కష్టపడితే మా దగ్గర రివార్డ్ ఎక్కువ ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అనుకోండి, మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మీరు ఒక బిజినెస్ పెట్టాలంటే చాలా కష్టం. ఇంకోటి ఇక్కడ మీకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎదగాలంటే, పెద్ద కంపెనీ ఎదగాలంటే, మీ అయ్యో అవ్వో టాటానో బిర్లాలో అయి ఉంటేనే పర్వాలేదు. అక్కడ అట్లుండదండి. మీ తండ్రి స్టీవ్ జాబ్స్ అనగానే మిమ్మల్ని ఎవ్వడు కేర్ చేయడు. మీ తండ్రి మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్ అనగానే కూతుర్లు ఎవరు కేర్ చేయరు. మీకు పెర్ఫార్మెన్స్ ఉందా? ఒకవేళ మీకు అర్హత ఉంటే ఎటువంటి వాళ్ళనే తీసుకొచ్చి నెత్తి మీద కూర్చుని పెడతారు. ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీస్లో ఒక కంపెనీ ఏది? మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? సత్య నాదెల్లా. గూగుల్ సుందర్ పిచ్చయ్య. ఎన్విడియా వీళ్ళందరూ ఇమిగ్రెంట్స్ అండి. వీళ్ళందరూ టెస్లా అతను ఇమిగ్రెంట్స్. సో అక్కడ ఏంటంటే ఈజ్ ఆఫ్ అంటే ఈవెన్ ఒక పర్సన్ డూయింగ్ బిజినెస్ అంటే బిజినెస్ మొదలుపెట్టినా కూడా ఒకవేళ మీకు కనుక టాలెంట్ ఉంటే, మీ యొక్క అదృష్టం టాలెంట్ తోటి కష్టపడితోటి అదృష్టం కలిసి వస్తే మీరు పెద్ద కంపెనీలకు CEO కావచ్చు అక్కడ. ఇక్కడ ఏంటంటే తాత కంపెనీ వాడు ఎప్పుడో కష్టపడ్డాడు, మళ్ళీ తర్వాత తండ్రిని పట్టుకొచ్చిండు, మళ్ళీ తర్వాత మనమని పట్టుకొచ్చిండు. వాడు ఎటువంటి వాడైనా కానీ మనం తీసుకొచ్చి అడేసేస్తారు అన్నట్టు. మా దగ్గర అది నడవదు. ఇది పెర్ఫార్మెన్స్ తోటి వస్తుంది కాబట్టి అక్కడ ఆపర్చునిటీ అన్నది చాలా ఈజీగా. ఎవరైనా మీరు కష్టపడతారంటే, నేను అక్కడ పోయినప్పుడు అండి లాయర్గా ఉన్నప్పుడు నేను కొన్ని మా బార్ అసోసియేషన్కు 250 మంది ఉన్నారు అక్కడ. నన్ను ఫస్ట్ 1 year ప్రెసిడెంట్ చేసినాడు అక్కడ, ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ అక్కడ. నేను కూడా ఆపర్చునిటీని తీసుకున్నా. అంటే నాకు అప్పుడు కొత్త కదా, అమెరికానే కొత్త. అక్కడనే నేను లా ఇక్కడ చేసి అక్కడ బార్ ఎగ్జామ్ తీసుకొని పాస్ అయినా. నాకు కూడా ఎవరైనా బార్ ప్రెసిడెంట్ అనగానే ఇమీడియట్గా ఏందన్నట్టు, అరే వీడు ఏం క్వశ్చన్ ఉన్నా వాళ్ళు ఇమీడియట్గా మిగతా లాయర్లు అందరికీ వీడు బార్ ప్రెసిడెంట్ కదా, వీడిని మంచిగా ప్రిఫరెన్స్ ఇద్దామని
ఏవేమైనా క్వశ్చన్స్ అన్న అడగొచ్చు అన్నట్టు. సో అటువంటి కష్టపడే వాళ్ళకు అంటే నేను చిన్నోళ్ళు లేండి కానీ పెద్ద పెద్దోళ్ళు ఎంతో కష్టపడి చాలా కన్నా కష్టపడి బాగుపడే ఆపర్చునిటీ యూఎస్ఏలో ఉంది. ఇప్పుడు కూడా మీరు స్టూడెంట్ వీసా తీసుకొని కష్టపడదలుచుకున్న వాళ్ళు ఈ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్, ఆ తర్వాత H1B టెక్నాలజీ మీద ఫోకస్ అయ్యి ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ అయ్యి ఏదైతే ప్రొవిజన్స్ ఏవైతే బెటర్ ఉన్నాయో వాటి మీద కష్టపడదలుచుకుంటే మీకు అమెరికాలో ఉన్న ఆపర్చునిటీ వేరే దగ్గర ఎక్కడ లేవు. ఓకే, అంటే చాలామంది ఏమంటున్నారంటే, మీరు అడిగారు కాబట్టి అడుగుతున్నా ఆయన క్వశ్చను. రాహుల్ రెడ్డి, నువ్వంటే ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయావు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. నువ్వు చెప్పే కాకమ్మ కథలన్నీ అప్పుడు 30 సంవత్సరాల క్రితంకి బాగానే వర్కౌట్ అవుతాయి, కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు కదా అని అడుగుతున్నారు. కరెక్టేనండి. అప్పుడు పరిస్థితులు ఇక్కడ ఇండియాలో చాలా మంచిగా లేకుంటే యుఎస్లో ఇమిగ్రేట్ కావడానికి చాలా ఈజీ అప్పుడు. ఎందుకంటే అప్పుడు మాకు గ్రీన్ కార్డ్ రావడం అనేది 3 ఏళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చేది. ఓకే, ఇప్పుడు మీకు గ్రీన్ కార్డ్ కావాలంటే గ్రీన్ కార్డు రాదు, వచ్చినా కానీ చాలా ఏళ్ళు పడుతుంది. మీకు డాక్టరేట్ డిగ్రీయో లేదంటే చాలా స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉంటే వస్తాయి మీకు గ్రీన్ కార్డ్ అక్కడ. ఇంకోటి అప్పుడు ఇక్కడ ఆపర్చునిటీస్, ఇండియాలో ఆపర్చునిటీస్ బాగలేవు అప్పుడు కంపారిటివ్. ఇప్పుడు ఇండియాలో ఆపర్చునిటీస్ బాగానే అయినా కానీ ఇప్పటికి కూడా అండి మీకు శాలరీస్లా ఒక పర్సన్ ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఐటీ పర్సన్కి ఉన్న శాలరీ ఎంత డిఫరెన్స్ ఉందంటే ఇక్కడ నార్మల్గా వాళ్ళకి వచ్చేది 50,000-60,000 నెలకు వస్తుంది. అక్కడ దాదాపుగా 15,000-20,000 డాలర్లు అంటే దాదాపుగా 12 నుంచి 15 లక్షల రూపాయలు నెలకు వస్తాయి. చాలా వ్యత్యాసం ఉంది కదండి. 50,000కు 12 లక్షలకు చాలా డిఫరెన్స్ ఉంది కదా నెలకు. మరి ఆ వ్యత్యాసాన్ని దాన్ని కీపప్ చేసుకోవడానికి డెఫినెట్లీ కష్టపడాలి. నా ఇంకోటి ఏంటంటే మీరు అనేది ఇక్కడ చాలా అంటారు మాకు ఇవి వచ్చినాయి అన్ని జాబ్స్ వచ్చినాయి. ఇక్కడ సర్వీస్ సెక్టర్ బాగానే డెవలప్ అయింది. కానీ ఏదండి పెద్ద కంపెనీ ఒకటి చెప్పండి, పెద్ద కంపెనీ ప్రపంచంలో పెద్ద కంపెనీలో ఒకటి చెప్పండి. ఇది ఇప్పటికి కూడా లేదు. అన్ని టాప్ 10 కంపెనీస్లో మీకు మొత్తం యుఎస్ఏ. మధ్యలో ఏదో సౌదీ అరామ్కో వాళ్ళకి ఆయిల్ ఉంది కాబట్టి వచ్చింది. ఆయిల్ మొత్తం తీసుకొచ్చి అలా పెడితే అది కూడా 10th లిస్ట్లో ఉన్నది అది. అటువంటి కంపెనీస్ అన్ని ఎన్విడియా ఎక్కడండి టక్కన డెవలప్ అయింది అది. తర్వాత మైక్రోసాఫ్ట్ మొదటి నుంచి ఉంది, గూగుల్, యాపిల్, ఈ ఫేస్బుక్ ఏదండి మొన్న వచ్చిన ఫేస్బుక్. ఇవన్నీ డెవలప్ అయింది. వీటన్నిటికీ బిజినెస్ ఆపర్చునిటీస్, అమెజాన్ వాటి మర్చిపోయినాం, ఎయిర్బిఎన్బి ఎన్ని ఉన్నాయండి, ఊబర్, ఇటువంటి అన్ని కంపెనీస్ డెవలప్ అవ్వడానికి మీకు ఆపర్చునిటీస్ అక్కడనే బెటరు. ఇంకోటి ఏంటంటే కొందరు ఏమంటారు హోరే మన దగ్గర బ్రెయిన్ డ్రైన్ అవుతుందని. చాలా మంది కూడా అక్కడ పోయిన వాళ్ళు ఇక్కడికి డబ్బులు పంపిస్తున్నారండి వెనుకకు. యుఎస్కి పోయిన వాళ్ళు కానీ వేరే ఫారెన్ కంట్రీస్ పోయిన వాళ్ళు కానీ డబ్బులు పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే డబ్బులు ఒక్కటే కాదు. మొన్న పొలిటీషియన్ ఈ మధ్యలో ఒక పొలిటీషియన్ వచ్చి చెప్పిండు, అతను చెప్పిండు మాకు మీ డబ్బులు అవసరం లేదండి అన్నాడు. అరే మా డబ్బులు అవసరం లేదా? హీఈస్ రైట్, ఇండియాలో డబ్బులు లేవని కాదు, టాలెంట్ టెక్నాలజీ అన్నది ట్రాన్స్ఫర్ కావాలి. వాళ్ళు ఎవరైతే టెక్నాలజీ పోయినరో చాలా మంది ఇక్కడికి వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి. మొదలు మన దగ్గర ఐటీ కంపెనీస్ పెట్టినప్పుడు 2000 కన్నా ముందు నేను చెప్పేది ఇండియా వాళ్ళు ఏందులే లో లెవెల్ ఎంప్లాయీస్ ఏదో ప్రోగ్రామింగ్ చేసుకుంటారు అని అనుకున్నారు. అప్పుడు వాళ్ళకి అప్పుడు అట్లా అనుకుంటున్నాడు. ఆ తర్వాత ఏంది మెల్లగా ఇండియాలో టాలెంట్ డెవలప్ అయింది. ఇప్పుడు ఏమనుకుంటారంటే ఐటీ వాళ్ళు అరే నాయన ఇండియాలో మంచి టాలెంట్ ఉందరా అనుకుంటారు, డెవలప్ అయింది. సో ఇప్పుడు ఎవరైతే మీరు అనుకుంటారో బ్రెయిన్ డ్రైన్ అనుకుంటారో అది రివర్స్ బ్రెయిన్ డ్రైన్ కూడా అవుతుంది మన ఇండియాకు. సో ఇండియాకు పోవడం వల్ల, ఇక్కడి నుంచి పోవడం వల్ల అక్కడ పోయి నేర్చుకున్న టెక్నాలజీస్ వాళ్ళందరూ మళ్ళా వెనుకకు ఏదో రూపంలో మనకు సహాయం చేస్తున్నారు. కాబట్టి ఇది మ్యూచువల్ డెవలప్మెంట్ యుఎస్కు ఇండియాకు. ఇండియాకి అయితే చాలా డెవలప్మెంట్, $100 బిలియన్ ఎవ్రీ ఇయర్ ఫారెన్ నుంచి డైరెక్ట్గా మీకు పేమెంట్స్ అన్నది రెమిటెన్సెస్ అంటారు వాటిని. ఏది యూఎస్లో కానీ మిడిల్ ఈస్ట్లో కానీ మిగతా అన్ని దేశాల నుంచి ఉండి అక్కడి నుంచి వెనుకకు పంపించే దాటిని రెమిటెన్సెస్ అంటారు. అసలు అయితే అది విపరీతంగా పెరిగిపోతుంది ఎవ్రీ ఇయర్. అందువల్లనేమో మన ఇండియన్ స్టూడెంట్స్ అందరూ యుఎస్లో మాస్టర్స్ చేస్తే మనకి హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ వచ్చేస్తాయి అని చెప్పి చాలామంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు, బాగానే ఉంది, చదువుకుంటున్నారు. కానీ లాస్ట్కి ఏమవుతుందంటే గ్యాస్ స్టేషన్లోనో లేకపోతే ఏ బార్లలోనో రెస్టారెంట్లోనో జాబ్ చేయాల్సి వస్తుంది. ఈ సిచ్యువేషన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుందా లేకపోతే కొంతమందికే వస్తుందా? చాలా కొద్ది మందికి అండి. చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ మంచి జాబులే ఉన్నారు. ఒక 2-5% ఎక్కడ కూడా ఉంటారు కదండి. ఏం చేసినా కానీ కొందరు బాగుపడరు.
సో కొందరు ఏంటంటే అన్లక్కీ అన్నట్టు సర్టన్ సర్కమ్స్టాన్సెస్ వచ్చేస్తానంటే ఎక్కడనో ఒక చిన్న కాలు పడి కింద పడిపోతారు, కాళ్ళు మొక్కలు ఇరిగిన వాళ్ళు ఉంటారు కదా అట్లా. సో అటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. కొందరేమో ఇక వాళ్ళు లేజీ, వాళ్ళు మొదటి నుంచి ఐటీలో కష్టపడదలుచుకోలేదు, ఐటీలో డెవలప్ కాదలుచుకోలేదు, అటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మట్టుకు అంటే మన దగ్గర ఇప్పుడు సక్సెస్ రేట్ అన్నది ఉన్నది కదండి, ఏదైతే ఎక్కడి నుంచి పోయిన వాళ్ళ సక్సెస్ రేట్ చాలా హై. ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకు 100 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా ఉండి అనుకోండి, ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తోటి మీరు 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకున్న వాళ్ళని మీరు యుఎస్ కంపేర్ చేయండి, యుఎస్లో ఉన్న వాళ్ళని కంపేర్ చేయండి. డెఫినెట్గా అక్కడ ఉన్న వాళ్ళ టాలెంట్ కానీ, వాళ్ళ యొక్క మెచ్యూరిటీ కానీ, వాళ్ళ యొక్క కష్టపడే తనం కానీ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ కన్నా కంపారిజన్. నేను అబ్జర్వ్ చేసేది ఓకే. ఇన్కమ్ లెవెల్ మరీ డిఫరెన్స్ ఉన్నది వీళ్ళకి వాళ్ళకి. ఓకే, ఇన్కమ్ లెవెల్ అంత డిఫరెన్స్ ఉంటే ఈ H1B వాళ్ళు ఇప్పటికీ ఎందుకు పే చెక్ చేసుకుంటున్నారు? లైక్ వాళ్ళకి లైక్ సిక్స్ నెంబర్ ఉన్న సాలరీస్ రావాలి కదా, అంటే $1,00,000 ఉన్న ఇన్కమ్ అంతే రావాలి కదా. అందరూ ఎవరు పేచెక్ మీద పేచెక్ లేరండి. అయితే వాళ్ళు పేచెక్ మీద పేచెక్ ఎందుకుంటారు అంటే, ఇక్కడికి వచ్చి అపార్ట్మెంట్ ప్లాట్లో కొంటా అంటే ఏం చేస్తారు, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనాలంటే ₹1,00,000 అయింది, వాడు అక్కడ ట్యాక్స్ కట్టుకొని మనకి నెలకు 40 లక్షలు 30 లక్షలు సేవ్ చేస్తా అంటాడు. అవి పంపించుకుంటే వాడు ఒక్కటి కాదు కదా, ఇవాళ రేపు 3 కోట్లు 4 కోట్ల అపార్ట్మెంట్లు విల్లాలు కొంటారు, ప్లాట్లు గిట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏమైతే ఆ లోన్ తీసుకునో క్రెడిట్ కార్డు మీద తీసుకునో అట్లా కడతారు. అంతే తప్పితే వాళ్ళు నెలకు వాళ్ళకి వచ్చే జీతంలో చాలా సేవింగ్స్ ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా ఒక మనిషి ఒక కార్ది ఒక ఇద్దరు ఫ్యామిలీ పెన్లమ్మ ఉంటే అక్కడ 2 కార్లు ఉండాల్సిందే, ఉండి చిన్న అపార్ట్మెంట్లో తీసుకుంటే ఇద్దరు కనుక పనిచేస్తారు, మినిమం ఇద్దరు కనుక పనిచేస్తే వాళ్ళకు వచ్చే ఇన్కమ్లో మోర్ దెన్ 50%, 50% కన్నా ఎక్కువ సేవింగ్స్ వాళ్ళు తప్పకుండా చేయగలుగుతారు. ఇక నేను లాస్ వేగస్లో పత్తాలు ఆడతా, గ్యాంబ్లింగ్ చేస్తా, లేదా అంటే నేను యాచ్లో తిరుగుతా, నాకు మెర్సిడీస్ కారే కావాలంటే ఇక దానికి మనం ఏం చేయలేము. అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. చాలా మటుకు ఏంటంటే వీళ్ళు మంచిగానే పొదుపునే ఉండి, కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ ఇక్కడ కొంటా ఉంటారు. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకు ఒక అపార్ట్మెంట్ కొనిద్దాం, టక్కున 2 కోట్లు 1 కోట్లున్నర ఇవాళ రేపు గచ్చిబోళ్ళు బాగా రేటు పెరిగిపోయినాయి. సో వాటిని కొనాలంటే కూడా ఇమీడియట్ డబ్బులు ఉండాలి కదా వాళ్ళకి అక్కడ కార్ కంపల్సరీ అవసరం, అక్కడ అది కొనాల్సి వస్తుంది. అక్కడ అపార్ట్మెంట్ ఉండాలి, పిల్లలు ఉంటారు, అయిన ఉంటాయి. వాళ్ళు ఇక్కడ కొన్నప్పుడు లోన్ ఉంటుంది, లోన్ ఉన్నప్పుడు దాన్ని కడతా పోతారు. జాబ్ పోయినప్పుడు ఏమైందంటే అట్లా పైకి వస్తుంది, అయ్యో లోన్ ఉన్నది కదా అని. సో అట్లా నేను నార్మల్గా అయితే నేను చూసిన తెలుగు కప్పులు చాలా మంది ఎవరైతే ఇద్దరు పెన్లమ్మఒడి పనిచేసిన వాళ్ళు మాత్రం మంచి పొజిషన్లో ఉండండి అందరూ. మరి అంత మంచి పొజిషన్లో ఉంటే అదే వాళ్ళు అంతే సంపాదిస్తే మన ఇండియాలో అయితే ఒక పని మనిషిని పెట్టుకుంటారు, ఒక డ్రైవర్ని పెట్టుకుంటారు, ఒక వంట మనిషిని పెట్టుకుంటారు, ఇవన్నీ హంగులు అయితే ఉంటాయి. మరి అదే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అమెరికాలో అంతే శాలరీతో వర్క్ చేస్తే ఇవేం ఉండవే, ఉండవు. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గినట్ట మరి. అంటే ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు అక్కడ వచ్చే శాలరీ తోటి ఇక్కడ మీరు అన్ని కారు మనిషిని పెట్టుకోవచ్చు అంటారు, కానీ ఇక్కడ వచ్చే శాలరీతో పెట్టుకోవచ్చా? ఇక్కడ వచ్చే శాలరీతో పెట్టుకోలేము, పెట్టుకోలేము. మరి అక్కడ వచ్చే శాలరీతో పెట్టుకోవచ్చు. ఇది ఎట్లా ఇది మ్యాచ్ కావన్నట్టు అర్థమైంది కదా. అక్కడ వచ్చే శాలరీతో ఇక్కడ పెట్టుకోరాదు కదా. నువ్వు అక్కడ ఉంటే ఇక్కడ కుక్కును పెట్టుకుని ఏం చేస్తావు? రోజైతే పార్సల్ చేయలేము కదా అక్కడికి. ఈడ డ్రైవర్ని పెట్టుకుని ఏం చేస్తావు? అక్కడ డ్రైవర్ అవసరమే లేదండి. అది ఎంత ఈజీ అంటే మా అమ్మ డ్రైవ్ చేస్తుంది ఇప్పటికి. మా అమ్మ డ్రైవ్ చేస్తుంది మంచిగా. ఆమె ఇక్కడ ఎప్పుడు డ్రైవ్ చేయాలి, అక్కడ డ్రైవ్ చేస్తుంది ఇప్పుడు మంచిగా. ఇప్పుడు మా అమ్మని రమ్మంటే అంటే మా అమ్మ ఇండియా పోను అంటే ఎందుకు పోతా, నాకు అక్కడ కార్ డ్రైవింగ్ చేయరాదు, అందరిని అడగాల్సి వస్తుంది, వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది, నేను పోనంటుంది. సో అక్కడ అలవాటు అయిపోయినాం లైఫ్. అక్కడ మా అమ్మ కూడా అలవాటు అయిపోయింది. మంచిగా లైఫ్ ఉంటుంది, అన్నీ సొంతంగా చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లు వేస్తాం, డ్రైయర్లు వేస్తాం, లాట్రిన్లు క్లీన్ చేస్తాం. అప్పుడప్పుడు నెలకు ఒకరు వచ్చి క్లీన్ చేసి పోతారులేండి అక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఈ సోఫాల వెనక ఇవన్నీ చేయాలంటే కొద్దిగా కష్టమైంది మాకు. మిగతా పనులు మేము చేసుకుంటాం. నెలకు ఒకసారి ఒక ఆమె వచ్చి క్లీన్ చేసిపోద్ది. అవును, అదే విన్నాం మేము. హైయెస్ట్ పెయిడ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, వాళ్ళే క్లీన్ చేసుకోవాలి, వాళ్ళ బాత్రూమ్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి అని వినడమే. కానీ ఇప్పుడు మీరు చెప్తే నిజమే అనిపిస్తుంది. బట్టలు లేదండి ఇట్లా పోయి వాషర్ ఏమైనా ఇదివరకు పోయేమన్నా దోబి పోయి ఇట్లా ఉతికేది ఉందా? పోయి వాషర్లు వేయడం, తీసి డ్రైయర్లు వేసి ఆ డ్రైయర్లు వేసి ఆరిపోతాయి అంతే. దానికి పెద్ద పని ఏముంది అది.
అంటే ఆ అంత డిఫరెన్స్ ఉంటుంది కదా మన ఇండియాలో అవేం మనం చేయం కదా, చక్కగా అమ్మాలు చేస్తారు లేకపోతే పని వాళ్ళు చేస్తారు. ఆ కల్చరల్ డిఫరెన్స్ అనేది ఉన్నది, డెఫినెట్లీ ఉన్నది. అండ్ మాకు మంచిగా అనిపిస్తుంది అక్కడ. ప్రతిదానికి ఆడ రెస్టారెంట్లో పోతే పక్కన కూర్చొని వాడు వచ్చి పెడతా అంటాడు, నేను పెట్టలేనా ఫుడ్ తీసుకొచ్చి ఇట్లా పెడతా అంటాడు, ఎందుకు నువ్వు పెట్టాడు ఆడబెట్టి ఏమన్నా అవసరమా? మాకు రెస్టారెంట్లో ఆడ తీసి ఆడ వేడేసి పోతాడు వాడు, మేము పెట్టుకుంటాం. వాడొచ్చి పెట్టాలట, ఇట్లా పెట్టుకొని పెడతాడు. ఎందుకు? మరి వాడికి జీతం ఇచ్చేది అందుకేగా. వానికి జీతం ఇచ్చేది కాదండి, మన ప్లేట్కి ఎంత పెట్టుకోవాలో నాకు తెలుసు కదా, వానికి ఎట్లా తెలుసు నేను ఎంత పెట్టుకోవాలో, ఏ ముక్క కావాలని నాకు వానికి ఎట్లా తెలవాలి? ఎందుకు వాడని ఉట్టిగానే పెడతారు మీరు అనవసరంగా చూపెట్టుకోవడానికి తప్పితే అది ఏమున్నది? అది చాలా మటుకు అవసరం లేదు ఇక్కడ మీకు. అంటే ఇండియాలో చాలా మటుకు ఇవన్నీ బిల్డప్ అంటారా? బిల్డపే. మరి మీ కల్చర్ మీకే తెలవాలి. మాకైతే అక్కడ అవసరం లేదండి. మేము వాషింగ్ డ్రైవర్ మేము వేసుకుంటాం, డ్రైవర్ అవసరమే లేదు మాకు. ఎక్కడ పోయినా డ్రైవింగ్ చేసుకుంటూ పోతాం. ఒకవేళ దబ్బినప్పుడు తాగినాం అనుకోండి ఊబర్ తీసుకొని పోతాం, అంత మించి అవసరం లేదు డ్రైవరు. మేడ్ ఎందుకు అక్కడ ఇంట్లో కూర్చొని ఏం చేస్తుంది ఆమె? మా ప్రైవసీ పోతా అంటది. అవసరం లేదు. ఏముంటుంది, కుక్క మేమే చేసుకుంటాం, ఎందుకు అంత పెద్ద తింటామా? ఇంత తింటే సరిపోద్ది, ఏముంది. కాకపోతే బర్గర్ తింటాం, ఆకలి అయినప్పుడు రెస్టారెంట్ పోతాం. ఓకే. ఈ ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే స్టూడెంట్స్ ఇప్పుడు మీరు చెప్పినట్లే ఈ బర్గర్ తినడాలు, ఈ పిజ్జాలు తినడాలు, ఈ చీప్ రామెన్ నూడిల్స్ తినడాలు, అంటే ఇవన్నీ ఒక రకంగా తక్కువగా, అంటే టైట్ బడ్జెట్లో ఇరుగ్గా బతకడమే కదా ఒక రకంగా అని మీరు అనుకుంటారు. మేము అట్లా అనుకోం. అది ఒక ప్రోగ్రెషన్ చేయాలంటే కష్టపడాలి, సేవింగ్ చేయాలి. అదొక ద్వారం అన్నట్టు, అదొక వే అట్లా పోవడానికి. మనం నరేంద్ర మోదీ కావాలంటే, రాజు కావాలంటే ఎన్నో కష్టపడాల్సి వస్తుంది. మనం ఇక్కడ మీ రాజు అనొచ్చు కదా నరేంద్ర మోదీ. ఇక్కడ నరేంద్ర మోదీ చూడండి ఎంత ప్రోగ్రెస్ అండి, చాలా కప్పులు గడిగినాడు కదా. మనం ప్రౌడ్గా ఫీల్ అవుతామా కామా? ఛాయ్ కప్పులు గడిగినవాడు అంటామా? ఎవరన్నా అంటారా? ఎవరన్నా అంటే వాళ్ళ మీద మోక మీద ఉంచాల్సిందే మనం. మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అటువంటి మన భారతదేశం ఛాయ్ కప్పులు గడిగి ఛాయ్ అమ్మిన అతను మనకు ప్రైమ్ మినిస్టర్ అంటే ఎంత గర్వకారం అండి. రేపు మీ కొడుకు పోయి మీ కూతురు పోయి అన్ని పని చేస్తే మీరు గర్వపారణంగా ఫీల్ కావాలి, కానీ ఇన్సల్ట్గా ఎందుకు ఫీల్ అవుతుండ్రో అసలే ఫీల్ కాకూడదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రియాలిటీ అని వీళ్ళకి తెలియాలి, ఈ స్టూడెంట్స్ కి తెలియాలి. ఫస్ట్ అలానే ఉంటుంది జీవితం, తెలియాలి. ఇక్కడి నుంచే మొదటి నుంచే పిల్లల్ని కూడా నేను ఎడ్యుకేట్ మంచిగా చేయాలని చెప్తా. అసలు పోయి అందరిని కూడా చా కప్పులు గడిపియాలి. నరేంద్ర మోదీ గారికి అడిగినప్పుడు ఎందుకు అడగొద్దు, తప్పే ఉంది. యూట్యూబ్ వీడియోస్లో చూసుకున్నట్లయితే మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మంచిగా యూట్యూబ్ ఛానల్ పెట్టి లగ్జరీ కార్స్, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, ఇంత ₹1 2 కోట్లు ఎంతో చెప్తూ ఉంటారు. మాకు కార్స్ ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. కానీ రియాలిటీ ఏంటి అంటే దాని వెనక లోన్స్ కూడా ఉంటాయి. లోన్ పెట్టి ఇవన్నీ కొనుక్కొని ఇలా చూపించుకుంటారు అని కొందరు అంటున్నారు. ఏది నిజం? కొందరు చూపించుకునే వాళ్ళు ఎక్కడైనా ఉంటారండి, ఎక్కడైనా ఉంటారు. డబ్బులు లేకున్నా కానీ పెళ్లి మాత్రం ఫుల్గా చేస్తారు. దమ్మిడి డబ్బు లేకున్నా కానీ పెళ్లి అట్లా అక్కడ కూడా ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు. 5% ఉంటారు. వాళ్ళకి ఏముండేవి, పైసలు ఉండేది, అప్పు తీసుకొని పోయి డిజైనర్ పోయి అక్కడ దుబాయ్ పోయి డిజైనర్ డ్రెస్ కొనుక్కొని రావాలి. అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. కానీ ఇన్ జనరల్ అండి మనము యావరేజ్గా చూసుకుంటే అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నది చాలా హై ఇక్కడ కన్నా, మన ఇండియా కన్నా దాదాపు చాలా హై, చాలా ఎక్కువ. 15-20 టైమ్స్ కన్నా ఎక్కువ ఉంటుంది హై. సో ఇంకోటి ఏంటంటే మన ఇండియన్స్ అనే వాళ్ళు అక్కడ లోకల్ అమెరికన్స్ కన్నా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ డబుల్ అన్నది. మన అక్కడ ఏ కమ్యూనిటీ చూసినా ఇండియన్ కమ్యూనిటీ అంత రిచ్ కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ లేదు అక్కడ. లేదు, ఏ కమ్యూనిటీ లేదు. కొద్దిగా జీవ్స్ ఏమైనా తక్కువకు వస్తారేమో కానీ ఇండియన్ కమ్యూనిటీ అంత రిచ్ ఏ కమ్యూనిటీ లేదు అక్కడ. సో ఇన్ యావరేజ్గా మన ఇండియన్ కమ్యూనిటీ చాలా, ఎందుకంటే మనం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ పోతారు, ఎంప్లాయ్మెంట్ బేస్ మీద ఎక్కువ పోతారు. పెన్లా మోడ్ మంచి హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటాడు. మనకు మొదటి నుంచి కూడా కొద్దిగా ఫ్యామిలీ స్ట్రక్చర్ డివోర్సులు చాలా తక్కువ మనకు, దాంతో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి అక్కడ. ఇంకోటి ఏంటంటే సేవింగ్స్, మెంటల్ క్యాలిక్యులేషన్ సేవింగ్స్ మనకు ఏషియన్స్ ఇన్ జనరల్ హయ్యర్. ఇవన్నీ చేయబట్టి అక్కడ డెఫినెట్గా మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ బెటర్ ఉంది అక్కడ. సో చాలా మటుకు మాత్రం నిజము కొందరు ఉంటారు, ఒక 5% ఉంటారు లోన్ తీసుకొని చూపెట్టడానికే చేశాడు. ఇంకోటి ఏంటంటే మీరేదైతే లగ్జరీ అంటారో, ఇక్కడ కొందరు చెప్పిన టయోటా అనేది మీకు లగ్జరీ, మాకు కాదు అక్కడ, అది బేసిక్ కార్. అది సరే మెర్సిడీస్ ఇటువంటి అన్నవి
టెస్లా వాడుతున్నారు, టెస్లా YouTube లో కొద్ది చూస్తున్నాం లగ్జరీ కార్ మేము. అనొచ్చు, టెస్లా లగ్జరీ కార్ అనొచ్చు. కానీ ఇప్పుడు టయోటా అన్నది అక్కడ మాకు అది బేసిక్ కార్, అది మినిమం కార్, అది అంతకన్నా తక్కువ కారు నాకు తెలిసి టయోటా అంటే వేరే కార్లు ఉండొచ్చు కొద్ది తక్కువ, మళ్ళీ వాటి రిపేర్ కాస్ట్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడికన్నా అక్కడ రిపేర్ కాస్ట్లు ఎక్కువ. అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే నార్మల్గా అయితే నేనైతే టయోటా కొనుక్కుంటా. ఎందుకంటే అది ఇంకోది ఒక 10-15% తక్కువ ఉన్నా కూడా మళ్ళీ అది రిపేర్ వచ్చిననుకో మళ్ళీ తలకాయ నొప్పి అని చెప్పి టయోటా కొనుక్కుంటాం. ఓకే రాహుల్ గారు, పర్సనల్ క్వశ్చన్, మీకు ఎప్పుడు టెస్లా కొనుక్కోవాలనిపించలేదా? నేను కొన్నానండి, కొన్నారా? కొన్నాను. నేను యాక్చువల్లీ టెస్లాకి చాలా పెద్ద ఫ్యాన్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం టెస్లాలో కూర్చున్నప్పుడు ఏమైందంటే 2015లా ఒక అతను ఏం చేసిండంటే నన్ను టెస్లా కూర్చోబెట్టాడు. తీసుకుపోయి హైవే మీద కూర్చోబెట్టి ఏం చేసిండంటే చేతులు వదిలేసి ఉబ్బలేసి బదవా ఇది నడుపుతుంది అన్నాడు. అవును, అది నడుపుతుంది అంట కదా, విన్నా. నాకు తెలియదండి అప్పుడు దాకా 2015 దాకా. వాడు హైవే మీద 100 కిలోమీటర్ల స్పీడ్ పోయి చేతులు వెనక కట్టేసుకున్నాడు. నాకుగా వాడిని కొడదామంటే ఏంది, కొడత లాభమైంది, కార్ అయితే యాక్సిడెంట్ అయింది. నాకు కోపం వస్తుంది, భయం అవుతుంది. ఏం చేసిండు వాడు, ఇంటి దాకా తీసుకుపోయిందండి, జాగ్రత్తగా తీసుకుపోయింది, ఇంటి దాకా తీసుకుపోయింది. ఆ తర్వాత వాడిని తిట్టు సరే, వాడిని నా తెలుగు బూతులు వానికి అర్థం కాలే. కానీ సరే ఆ తర్వాత ఏం చేసినట్టు ఫస్ట్ టెస్లా స్టాక్ కొని, అమ్మ ఇది మంచిగున్నదని టెస్లా స్టాక్ కొని ఆ తర్వాత కొనండి. ఎప్పుడు టెస్లా వెహికల్ 2018లో కొన్నా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వెహికల్. ఓకే 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 టాపిక్లోకి వచ్చేద్దాం. మన వాళ్ళు లీవ్ పెట్టాలి అంటే చాలా భయపడతారు. ఎందుకంటే ఒకవేళ లీవ్ పెట్టి మళ్ళీ యూఎస్ఏ వచ్చేసరికి జాబ్ ఉంటుందో ఊడిపోతుందో తెలియదు. కాబట్టి అంటే అంత భయపడాల్సిన పరిస్థితిలో బతకడం అవసరమా అని ఉండాలి. మంచి ఇప్పుడు మనం మీకు ఎంప్లాయర్ ఉండనుకోండి, అమ్మా నువ్వు నీ ఇష్టం ఉన్నప్పుడు రా ఆఫీస్కు, ఓకే, నీ ఇష్టం ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు తీసుకో, ఓకే, నువ్వు ఇంటర్వ్యూలు కూడా 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు తీసుకో, నీకు హోస్ట్ నచ్చినా నచ్చకుండా దొబ్బేయను హోస్ట్ను, ఓకే, గెస్ట్ వస్తే దొబ్బే అని చెప్పేసి అన్నారు అనుకోండి, బిజినెస్ నడవదు కదా, నడవదు. ఎవరికి కూడా ఆ బిజినెస్ అన్న వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అన్నది మనకి ఎప్పుడు కూడా బిజినెస్ దృష్టిలో చూసుకోవాలన్నట్టు. మనం వాళ్ళకు లాభం చేస్తున్నామా చేస్తలేదా. మనం ఏంటండి ఇప్పుడు ఏమంటారు, ఇన్ని పుణ్యక్షేత్రాలు పోతాం మనం, ఎక్కడ ఒక డబ్బన్నా ఏమైనా వస్తుందా అంటే, ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు పోతే ఎవరైనా డబ్బు ఇస్తారా? పుణ్యం వస్తుంది కావాలంటే, వస్తుండొచ్చు, వచ్చకపోవచ్చు, నాకు తెలియదు. కానీ మనం తీసుకునే డబ్బుకు ఎంప్లాయీ దగ్గర నుంచి వానికి గనక మనం రిటర్న్ ఎక్కువ ఇవ్వకపోతే పాపం కంపల్సరీ తగులుతుంది. ఎందుకంటే మనకొచ్చే బట్ట గుడ్డ మీరు అన్న టెస్లా, ఓకే, అవన్నీ కూడా ఎంప్లాయర్ ఇస్తుండు. కాబట్టి అతనికి న్యాయం చేయాలి కంపల్సరీ మనం. అంటే లిటరల్లీ ఒక 1 yearకి ఒకసారి కూడా చాలా మంది రారు, 3 దాన్ని years బట్టి ఉంటుందండి. మీరు దాని జాబ్ని బట్టి ఉంటుంది. తర్వాత మీరు అక్కడ పోయిన తర్వాత ఆ జాబ్లో సిన్సియారిటీ ఎట్లా మెయింటైన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు ఎమర్జెన్సీ ఇక్కడికి వచ్చినా కూడా, నేను ఫోన్ తీసుకోను, నేను ఇంటర్నెట్ లాగిన్ గాను, వానికి ఎమర్జెన్సీ వచ్చినా వాడు ఎక్కడం తగలడిని, నేను మాత్రం ఈ పెళ్ళికి పోవాల్సిందే అని అనుకోండి, ఇప్పుడు తీసేస్తారు. మరి అంటే మీరు ఎంప్లాయర్ కూడా తీసేస్తారు కదా, అంతే. ఒకవేళ కనుక అతను ఫ్లెక్సిబుల్ ఉండి ఎంప్లాయీ ఫ్లెక్సిబుల్ ఉండి ఎంప్లాయర్కి అవసరం ఉన్నప్పుడల్లా వాళ్ళని టేక్ కేర్ చేసి, ఎప్పుడు కూడా ఎంప్లాయర్కి ఎట్లా ఫీలింగ్ చేయాలంటే, నన్ను తీసేస్తే కథం వీడిగా ఆగమవుతాడు అన్నట్టు ఫీలింగ్ చేయాలి. అంత మనం పని చేసి పెర్ఫార్మెన్స్ చేసినాం అనుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చినా కూడా కనీసం కొద్దిగా లాగిన్ అయ్యి ఎంప్లాయర్కు కావాల్సిన అవసరం ఖతం చేసుకుంటే బెటర్ ఉంటుంది. అంతేగాని వచ్చి ఇక్కడ 3 నెలలు మంచిగుంటా 2 నెలలు పెళ్లి చేసుకుంటా అంటే కుదరదు అట్లా అక్కడ. మరి అది మోర్ వర్క్ కల్చర్ కాబట్టి అక్కడ ఆడ ఇక్కడికి వచ్చి 2 నెలలు ఉంటా 3 నెలలు ఉంటా అంటే కుదరదు అట్లా. ఏమైనా ఇన్ బిట్వీన్ జాబ్స్ అటువంటిప్పుడు ఏమైనా వస్తే, అది కూడా మీరు మెయిన్ ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చో లేదంటే మీరు H4 డిపెండెంట్ వీసా మీద ఉంటేనో అటువంటిప్పుడు 2 నెలలు అట్లా తీసుకుంటే పర్వాలేదు. కానీ మీరు జాబ్లుండి వచ్చి 4 నెలల నుండి పోతా అంటే కూడా ఉంటుంది ఆ జాబ్ అక్కడ. ఎందుకంటే బిజినెస్కి వేరే వాళ్ళ అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు మీరు టీవీ హోస్ట్, మీరు రాను, నేను 4 నెలలు రాను, ఇంకెవరిని రానిద్దంటే ఏంట్రా పని అయిపోద్ది కదా. అట్లా అక్కడ కూడా మనం అట్లా పెర్ఫామ్ చేయడం బెటర్ మనం. ఓకే యాజ్ ఏ హైదరాబాదీ మీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం ఖచ్చితంగా, బిర్యానీ. మరి మన పిల్లలకి, హైదరాబాద్ పిల్లలకి, లేకపోతే తెలుగు వాళ్ళకి యుఎస్ వెళ్ళాక
ఓకే, మిడ్ నైట్ అలా బయటికి వెళ్ళి హైదరాబాద్ బిర్యానీ తిందాము, లేకపోతే ఇంకేదైనా స్పైసీ ఫుడ్ తిందాము, స్ట్రీట్ ఫుడ్ తిందాము అని అనిపించింది అనుకోండి, ఇక్కడ అంటే 1 గంట 2, 3 అయినా సరే ఫుడ్ దొరుకుతూనే ఉంటుంది. కానీ అక్కడ అన్ని త్వరగా షట్ డౌన్ అయిపోతాయి, త్వరగా షాప్స్ అన్ని మూసేస్తారు. మరి అలాంటి పరిస్థితిలో మన వాళ్ళు కొంచెం అవన్నీ మిస్ అయినట్లే కదా. దానికోసమే మన తెలుగులో సామెత ఉందండి, అవ్వ కావాలన్నా బువ్వ కావాలన్నా చూస్ చేసుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటే దొరుకుతుంది, రెండు దొరకవు. సో మీరు మొత్తం అన్ని కొండాపూర్లో ఉండే లగ్జరీ స్ట్రీట్ ఫుడ్ అన్ని ఓకే అన్ని కావాలి, కానీ డబ్బులు మాత్రం యూఎస్ఏ కావాలంటే ఎట్లా అండి, కుదరదు కదా. దాని అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎట్లా కుదరదు, కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు డల్లస్ అటువంటి ప్లేస్లో 24 hour రెస్టారెంట్స్ ఉన్నాయండి. హ్యూస్టన్లో కూడా ఉన్నాయి 24 hour రెస్టారెంట్స్, కానీ అవేమో పాకిస్తాన్ రెస్టారెంట్స్, ఇండియన్ రెస్టారెంట్స్ కావు. డల్లస్ లాంటి ప్లేస్లో 24 hour రెస్టారెంట్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, బిర్యానీ కూడా దొరుకుతాయి. కానీ మరి అంత టేస్ట్ ఇక్కడ ఉన్నట్టు ఉంటాయంటే ఉండే, మరి ప్యారడైజ్ బిర్యానీ దొరుకుతుందంటే దొరకదు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. మన ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళు వెళ్తున్నారు యుఎస్ఏకి, అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అంతా బాగానే ఉంటుంది. కానీ ఎవరైతే పిల్లలు పుట్టాక వాళ్ళకి కంప్లీట్గా అమెరికన్స్గానే మారిపోతున్నారు. అంటే వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళ సాంప్రదాయాలు అవేం పాటించట్లేదు. మన సంప్రదాయాలు ఏమి కంప్లీట్గా యుఎస్ పిల్లల్లాగా తయారైపోతున్నారు కదా. మన ఇండియన్ పేరెంట్స్ కూడా వాళ్ళకి చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, చెప్పినా అర్థం కావట్లేదు కూడా వాళ్ళకి. నేను మొన్నే ఒక యూట్యూబ్ వీడియోలో చూసాను అనమాట. వాడు అడుగుతూ ఉంటాడు అనమాట, మమ్మీ నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఇలా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు కదా అని. నాకెలా వస్తుందిరా అంత ఇంగ్లీష్ అని ఆమె అంటుందన్నమాట. సో వాడికి అసలు తెలుగు పలకడమే రావట్లేదు, కొంచెం కూడా రావట్లేదు. సో ఆ డిఫరెన్సెస్ అనేవి వచ్చేస్తున్నాయి అనమాట. మన ఐడెంటిటీ కోల్పోయినట్లు అవుతుంది కదా, తెలుగు వాళ్ళ ఐడెంటిటీ. ఇప్పుడు వినండి, ఇప్పుడు మన మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది తెలుగు మంది ఉన్నారు కదండి. ఇందులో ఛాలెంజ్ చేస్తా, 1,00,000 మంది కన్నా తక్కువ మంది 10 నిమిషాలు తెలుగులోనే మాట్లాడగలిగే వాళ్ళు 10,00,000 మంది కన్నా తక్కువ ఉన్నారు. తెలుగులో అంటే ఇప్పుడు మేము పోతాం, మీటింగ్స్ పోతాం, ఇక్కడ పోతాం అక్కడ పోతాం, ఇంగ్లీష్లో 10 నిమిషాలు కాదండి, 2 రోజులు మొత్తం తెలుగు పదం వాడకుండా మొత్తం ఇంగ్లీష్లో వాడతాం. ఇక్కడ మన దగ్గర ఎంతసేపు మాట్లాడతారండి మీరు? ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యేటప్పుడు మీరు ఎన్ని ఇంగ్లీష్ పదాలు వాడతారో నేను చెప్తా. ఇంగ్లీష్లో ఆంగ్లం అంటారు బై ద వే. సో ఇక్కడ కూడా మొత్తం మారిపోయింది. ఇంకోటి కొన్ని ఉన్నాయి మన దగ్గర, అక్కడ కూడా మన వాళ్ళు పిల్లలు బాగానే మాట్లాడతారు. అయితే మన దగ్గర మాట్లాడరు వాళ్ళు. నాకు ఈ మధ్యలో తెలిసింది పూర్వగాలు అందరూ ఏం చేస్తారు, మా మరదలు మా ఆవిడేమో ఢిల్లీ, ఆమె మా మరదలు కూడా ఢిల్లీ కదా. నేను ఆడికి పోతే మా మరదల కూతురు వచ్చి అంకుల్ టీచ్ మీ తెలుగు అన్నది. నీకెందుకు తల్లి, నువ్వు ఉండేది ఆస్టిను, మీ అమ్మాయి అనేమో హిందీలో మాట్లాడతారు, నీకెందుకు తెలుగు అంటే, మా క్లాస్మేట్స్ అందరు తెలుగు, వాళ్ళందరూ తెలుగులో మాట్లాడతారంటారు. వర్ని అంకమ్మ సరే మీరు డల్లస్ పోయి మా చుట్టాల పిల్లలు అందరూ పెట్టి, అరే ఏంద్రా బాబు మీరేమో ఆ పిల్లేమో తెలుగు నేర్పియమంటది, మీరేమో తెలుగు మాట్లాడమంటే ఇంట్లోనేమో అసలేం తెలుగు మాట్లాడంటే, అంకుల్ మేము అక్కడ తెలుగు టీచర్ తెలియకుండా మాట్లాడుకోవాలనుకుంటే తెలుగులో మాట్లాడతాం. ఆహా, ఇంకో వేరే పిల్లలు తెలుగు వాళ్ళు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలియకుంటుంటే తెలుగులో మాట్లాడతాం. ఒరే ఉబ్బలేసి వదవరా, అలా ఇంట్లో కూర్చునే పెట్టి మీ అమ్మ ఎన్ని బతిలాడినా ఎన్ని బెదిరించాక తెలుగులో మాట్లాడరు, అక్కడ పోయి తెలుగులో మాట్లాడతారా. సో అట్లా ఇంట్లో తెలుగు బాగానే మాట్లాడతారు. ఇంకోటి ఈ మధ్యలో మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు భరతనాట్యం అని పెద్ద టూరిస్ట్ ఉంది ఇక్కడ, మా వెరీ గుడ్ ఫ్రెండ్ ప్రవీణ్ అని, వాళ్ళ కూతురు మొత్తం భరతనాట్యం టూరు. ఇక్కడ ఎంతమంది పిల్లలు భరతనాట్యం నేర్చుకుంటారండి. అక్కడ పర్సంటేజ్ ఆఫ్ తెలుగు వాళ్ళు భరతనాట్యం కానీ కూచిపూడి ఇటువంటి డ్యాన్స్ చేస్తే చాలా ఉన్నాయి అక్కడ. మన దగ్గర ఉండే పర్సంటేజ్, ఇక్కడ ఉండే పాపులేషన్కో పర్సంటేజ్కో అక్కడ మన తెలుగు పాపులేషన్ వల్ల ఎక్కువ పిల్లలు భరతనాట్యం చేస్తున్నారు. ఓకే, అంటే మన సాంప్రదాయాలు బతికే ఉన్నాయి అమెరికాలో. ఓకే 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 మీరు అంటే ఎన్ని తెలుగు ఎన్ని ఆంగ్ల పదాలు వాడతారో చెప్తున్నా మీకు. సరే సార్, మరి అమెరికా కాకుండా చాలా మంది ఇప్పుడు కెనడాని చూస్ చేసుకుంటున్నారు, ఎందుకంటే అయ్యో దేవుడా చెప్పండి. సర్లే ఈ రోజు ఇంటర్వ్యూలో వదిలే. చాలా మంది కెనడా చూస్ చేసుకుంటున్నారు. అంటే కెనడాలో కూడా చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ సిస్టము, ఇంకా మనీ కూడా బాగా వస్తాయి జాబ్ చేస్తే అని అంటున్నారు. అంటే అది నెక్స్ట్ అమెరికా అవుతుంది అంటారా కెనడా?
కెనడా నెక్స్ట్ అమెరికా ఇద్దో అసలు కెనడాని తీసుకొచ్చి అమెరికాలో కలుపుతారో అది నెక్స్ట్ డెసిషన్, పొలిటికల్ డెసిషన్. కానీ డెఫినెట్గా ఏంటంటే అక్కడ మీకు గ్రీన్ కార్డ్ అన్నది ఈ యుఎస్ కన్నా చాలా ఈజీ అండి. అవును, ఎందుకంటే ఆపర్చునిటీస్ యుఎస్లో ఎక్కువ ఉన్నా కూడా ఈ ఇమిగ్రేషన్ తట్టుకోలేక కొందరు కెనడా పోవచ్చును కూడా, మంచిదే అక్కడ కూడా. ఎందుకంటే పక్క దేశమే దాదాపుగా యుఎస్ ఉన్నట్టు ఉంటుంది. కొద్దిగా ట్యాక్స్లు ఎక్కువైనా కొద్దిగా సెల ఎక్కువైనా కూడా ఈ ఇమిగ్రేషన్ బాధ అన్నది కొద్దిగా చాలా తక్కువ అక్కడ. సో కొందరు ఆపర్చునిటీస్ చూజ్ చేసుకోవాలి, అది వర్తా కాదన్న చూజ్ చేసుకోవాలి. అది ఓకే, అంటే సంబట్ ఉండొచ్చు, ఎందుకంటే ఇమిగ్రేషన్ వైజ్గా చాలా బెటర్ అండి యుఎస్ కంటే. యుఎస్ అయితే మనం ఇంతకుముందు కవర్ చేసినట్టు గ్రీన్ కార్డ్ దాదాపుగా రాదు కొత్తగా పోయిన వాళ్ళకి ఎవరు కూడా. సో అక్కడైతే గ్రీన్ కార్డ్ వస్తుంది, సిటిజన్షిప్ వస్తుంది కాబట్టి మీ అక్కడ కన్సిడర్ చేయొచ్చు అండి వాళ్ళు. ఓకే ఓకే. రాహుల్ గారు, మనం మామూలుగా యుఎస్లో ఏదైనా రిపేర్ వచ్చిందో, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లము, ప్లంబర్ ప్రాబ్లము వచ్చిందే అనుకోండి, అలాంటివి ఏమైనా వస్తే వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని హైర్ చేసుకోవాలంటే చాలా కాస్ట్ తీసుకుంటారంట కదా, చాలా డబ్బులు ఎక్కువ చెప్తారంట కదా. అందువల్ల మన వాళ్ళే ఒక ప్లంబర్ అయిపోయి ఒక ఎలక్ట్రీషియన్ అయిపోయి మన పనులన్నీ మనమే చేసేసుకుంటామంటగా. వీలైనంత మటుకు ప్లంబర్ని తర్వాత ఎలక్ట్రీషియన్ విలువండి మేమే చేసుకుంటాం. ఈవెన్ గార్డెన్ క్లీన్ చేసుకోవడానికి కూడా బయట వాళ్ళు పెట్టుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. గార్డెన్ క్లీన్ కొద్దిగా ఏంటంటే కొద్దిగా మెకనైజేషన్ బాగుంది కాబట్టి అక్కడ గార్డెన్ క్లీనింగ్ ఎక్కువ బయట వాళ్ళతో చేపిస్తాం. ఎందుకంటే వాడు ఒక్క మనిషి వచ్చి వాడు 20 గార్డెన్లో వాడు ఉన్న 5 గంటలు మొత్తం క్లీన్ చేసి పడేస్తాడు వాడు. మనం చేయాలంటే మన వల్ల కాదు అది, చాలా ఎనర్జీ. తర్వాత మన దగ్గర మిషన్ కూడా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే ఆ మషిన్లు మనం తీసుకొచ్చినా వాటిని వాడటం రాదు, మెయింటైన్ చేయడం రాదు. సో గార్డెన్ కానీ మీరు అన్నది ఎలక్ట్రిక్ ఇటువంటి అన్న చిన్న చిన్న పనులు ఉండి ఇవన్నీ పనులు ఉంటే మేమే చేసుకుంటాం. ఎప్పుడైతే మనకు చేయరాందుందో అటువంటివన్నీ పోయి వేరే దగ్గర చేసుకుంటాం. ఇప్పుడు కోల్డ్ ఐస్ అవుతుంది అనుకోండి, మొత్తం అవన్నీ పైపులు అన్నీ వెళ్ళిపోతాయి. ఆ చలిలో పోయి మొత్తం అన్ని వాటి మన్ని మొత్తం చుట్టాలి వాటిని. ఎంత చలి ఉంటుంది అప్పుడు దొరకడేవాడు. ఇక మళ్ళీ పైప్ పేలింది అనుకోండి, మళ్ళీ అప్పుడు ప్లంబర్ బిల్ వాళ్ళంటే మస్తు మంది పైపులు కూడా మస్తు కాసు తీసుకుంటాడు. ఆ చలిలో గ్లౌజులు గిగులు వేసుకొని రాత్రిపూట పోయి టార్చ్ లైట్ పెట్టుకొని వాటి చేస్తాం. అన్ని మేము చేసినాం, అందరు చేస్తారు. అంటే కంపెనీలో ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే ఇంట్లో ప్రాబ్లం వస్తే పనోడే మన పని మనమే చేసుకోవాలి. ఆడుతూ పాడుతూ పని చేస్తూ అన్నట్టు పాడుకుంటూ చేసేసుకోవడమే. ఓకే, సో ఇది ఈరోజు క్వశ్చన్స్. చాలామంది అడుగుతున్నారు, యాంకర్కి ఇవేమీ తెలీదా, అందుకే క్వశ్చన్లో ఇవన్నీ అడుగుతుంది, ఆ మాత్రం తెలియకుండా ఎందుకు కూర్చున్నావు అని నన్ను అడుగుతున్నారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను క్వశ్చన్ తెలియనట్టు అడిగితేనే ఆయన కరెక్ట్ సమాధానం ఇస్తారు. ఇప్పుడు నాకు తెలుసు అని చెప్పి నేను ఆన్సర్ ఇచ్చేస్తే మరి ఆయన వచ్చేం లాభం చెప్పండి. అందుకే నేను జస్ట్ బేసిక్ క్వశ్చన్ అడుగుతాను, ఎక్స్ప్లెనేషన్ అంతా ఆయన ఇస్తారు, అదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఈ జనరల్ టాపిక్ కవర్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.